నీ పిల్లల మీద శుభాన్ని ప్రవచించు, ఆశీర్వాదాన్ని వెదజల్లు. బలహీనలను సైతం ప్రోత్సహించి బలపరిచి రెల్లులను రాళ్ళులాగా నిలిపినవాడు నా దేవుడు. గాలి కదిలిపోయే రెల్లు లాంటి మనస్తత్వాలు కలిగిన వాళ్ళని రాతి వాళ్ళని స్థిరపరిచిన వాడు నా దేవుడు. ముఖ్యంగా శాపాన్ని ఎదురు చూడటం, కీడుని ఎదురు చూడటం, కీడుని పలకటం, జరిగిద్దేమో అని విశ్వసించటం, దాని గురించి భయపడటం, ఇలా చేస్తున్నప్పుడు కలవరానికి గురై కలవరంలో ఉండి ఆ కీడుని కూర్చున్న కలవరంలో మనం మునిగి తేలుతున్నాం అనుకో, పేరు కింద ఏం రాస్తాడో తెలుసా దేవుడు? ఇప్పుడు షాలేము రాజు అనేవాడు ఒక కీడు విషయమే కలవరపడుతున్నాడు అనుకో, అమ్మో ఇట్లా జరిగేటట్టుంది, అట్లా జరిగేటట్టుంది, ఇట్లా జరిగేటట్టుంది, కలవరపడుతున్నాడు అనుకో. ఈ కలవరపడేవాడు షాలేము రాజు అనుకో, షాలేము రాజు అని బ్రాకెట్లో లేకపోతే అల్ప విశ్వాసి అనైనా రాస్తాడు. కనీసం అవిశ్వాసి అని ఎగ్దం రాయిపోయినా అల్ప విశ్వాసి అనైనా రాస్తాడు. ఎందుకంటే యెషయా గ్రంథంలో చెప్పాడు కదా, విశ్వసించువాడు కలవరపడడు, కలవరపడేవాడు విశ్వసించట్లేదు.